ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి అంటే జిల్లిడాకులు ఇంకా చిక్కుడాకులు ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాము. ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి సో పక్కన నైబర్ ఆంటీని చిక్కుడాకులు కూడా అడిగితే సో ఉన్నాయని చెప్పారు. అలా కోసుకున్నాం అనమాట. కట్టెలు అయితే తీసుకుంటున్నాము పాయసం కోసం. ఇలా రథము ఇంకా ముగ్గు కూడా వేసేసుకొని కలర్స్ అన్నీ కూడా ఫిల్ చేసాము. నైట్ 12 అయిపోయింది. మార్నింగ్ కూడా పొద్దున్నే లేచేసి పూజలు అన్నీ చేసేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి పాయసం కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ముగ్గు అయితే పెట్టేసాము. నీళ్ళన్నీ చిమ్మేసి నీట్గా క్లీన్ చేశాక ముగ్గు కూడా పెట్టేసుకొని పసుపు కుంకుమ అనేది వేసేసుకున్నాము. ఫ్లోర్ అనేది పాడవకుండా ఉండడానికి ఇలా ఇసుక అయితే స్ప్రెడ్ చేస్తుందన్నమాట మా అక్క. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇటుకలు అయితే మేము పెడుతున్నాం పొయ్యికి. సో ఈ కొత్త ఇటుకలే నీట్గా వాష్ చేసేసుకొని పసుపు కుంకుమ అనేది పెట్టేసామన్నమాట. అండ్ పువ్వులు కూడా వేస్తున్నాను. అండ్ తర్వాత పొయ్యి లోపల కూడా నేను ముగ్గు అనేది వేసేసాను అనమాట. పసుపు కుంకుమ కూడా యాడ్ చేసిన తర్వాత మా అక్క పాయసం కోసం బౌల్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు అయితే స్ప్రెడ్ చేసేసారు. నేను పొయ్యి లోపల కూడా ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ బౌల్కి అయితే కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. మేము ఎవ్రీ ఇయర్ రథసప్తమి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. పెళ్ళికి ముందు నాకు రథసప్తమి అంటే తెలీదు. పెళ్ళి అయిపోయిన తర్వాతనే మా అత్తయ్య ద్వారా తెలిసిందనమాట. పొయ్యి వెలిగించాము, ఇంకా బౌల్ కూడా పెట్టేసాము. మా అక్క మిల్క్ అనేది యాడ్ చేస్తున్నారు. ఒక పొంగు వచ్చిన తర్వాత మా నైబర్ కూడా రైస్ అనేది ముందుగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాము, యాడ్ చేసాము. బాగా రైస్ కుక్ అయిపోయిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేసాము. ఎలా అయినా సరే పొయ్యి మీద మనం ఏ వంట చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చెరుకుతోటి మిక్స్ చేసుకోవాలన్నమాట. గరిట అనేది యూజ్ చేయకూడదు. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను చిక్కుడు కాయలతోటి రథం అనేది చేశాను అనమాట, పూజా మందిరంలో పెట్టుకోవడానికి. ఎందుకంటే సూర్యదేవుడికి చిక్కుడు కాయలన్నా రేక్కాయలన్నా చెరుకన్నా చాలా ఇష్టం అనమాట. ఇలా గంధముతోటి ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకొని పువ్వులతోటి అలంకరించేసి పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి లోపల. సో నేను రథం కూడా అక్కడే పెట్టాను అనమాట. అండ్ 5 రకాల నైవేద్యాలు అయితే పెట్టాను. వడపప్పు ఇంకా పాయసం, చెరుకు, గంగిరెక్కాయ, 2 అయితే బనానా అయితే పెట్టాను. అండ్ బయట కూడా మాకు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో మేము ఉండే హౌస్, అందుకని డైరెక్ట్గా సూర్యకిరణాలు అనేవి పడతాయి అన్నమాట. అలా నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యాలు కూడా పెట్టేశాను. రథం అనేది నేను నైటే వేసేసానండి. మార్నింగ్ చాలా వరకు ఉంటుంది కాబట్టి సో నైటే వేసేసుకున్నాను. ఇలా గోధుమలు అనేది వేసి జిల్లిడాకులు పెట్టేసి దీపం పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పి నేను కూడా పెట్టాను అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో